సొసైటీ సోగయా పెట్రోల్ బంక్ హోగయా అంట. సహకార సంఘాన్ని నిండా ముంచేసిన సర్కారు ఆర్భాటంగా ఆవిర్భవించి ఆదిలోని అంతమైన తీరు. 3 రోజులు ముచ్చటగా సాగిన సొసైటీ పెట్రోల్ పంప్ బెడిసికొట్టిన వ్యూహంతో 3 ఏళ్లుగా మూతబడిన వైనం. ప్రారంభించిన ఎమ్మెల్యే లేడు, పెట్రోల్ బంకు లేదు. అన్నదాతలకు మేలు జరుగుడేమో కానీ మొత్తానికే ఎసరు. ఏడాది పాటు నడిపి నష్టం వచ్చిందని 3 ఏళ్లుగా మూసివేత. చిలిపిచేడు ప్రాథమిక సహకార సంఘం పెట్రోల్ పంప్ నష్టం పూరించేదెవరు, తిరిగి ప్రారంభించేదెవరు, రైతులకు మేలు చేసేదెవరు? ఇది ఎక్కడ చిలిపిచేడులో ఎవరో చెబితే గుడ్డిగా నమ్మి మోసపోవడం కంటే సర్కారు వారి మాట మీద ప్రాథమిక సహకార సంఘంగా ఏర్పడి లాభాల బాటలో పనిచేద్దామనుకున్న ఓ సహకార సంఘానికి సర్కారు వారి పాట సర్వ నష్టాలు పాలు చేసిన తీరు సర్వత్రా సంచలనం రేపుతుంది. చిలిపిచేడు మండలం పరిధిలోని శీలంపల్లి గ్రామ గేటు వద్ద ప్రాథమిక సహకార సంఘం తరపున 0.10 గుంటలను పొలంను లీజుకు తీసుకొని పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఇది 2021 ఫిబ్రవరిలో అంటే కరెక్ట్గా 4 ఇయర్స్ అయిపోతుంది. అంగరంగ వైభవంగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే చిలుమూల మధురన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. చిలిపిచేడు మండల పరిధిలో అన్ని గ్రామాలు ఎక్కువగా ఉన్నాయని, చాలామంది వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు కాబట్టి డీజిల్పై కూడా అన్ని పెట్రోల్ పంపుల కంటే ₹1 తక్కువకే సహకార సంఘం ద్వారా ఇస్తామని ఆర్భాటంగా ఆనాటి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రసంగించారు. స్థానిక రైతులు కూడా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. పెట్రోల్ పంప్ సజావుగా కొనసాగుతుందని, ప్రాథమిక సహకార సంఘానికి లాభాలు వస్తాయని ఆశపడిన సంఘం సభ్యులు వాళ్ళ ఆశలు అడియాశలయ్యాయి. ₹1 తక్కువకే పెట్రోల్ దొరుకుతుందనుకున్న రైతుల ఆశలు కూడా పెట్రోల్ పంపు లేకుండా పోయింది. కనీసం ₹1 తగ్గింపు లేకున్నా కూడా మామూలు పెట్రోల్ బంక్ మాదిరిగా నడిపినా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా నాణ్యమైన పెట్రోల్, డీజిల్ లభించదని ఆశపడిన రైతులు, వినియోగదారుల ఆశలపై 3 ముచ్చటగా మార్చేశారు వీళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఎందుకు బంద్ చేశారు వీళ్ళు? సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు, అంతలోనే మూతపడడం అసలు కారణం ఆనాటి సర్కార్ రూల్ మాత్రమేనట. పెట్రోల్ బంక్ బంద్ చేయడానికి సహకార సంఘం సీఈఓ పోచే తెలిపిన వివరాలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. మామూలుగా డీలర్ పెట్రోల్ బంకులకు ఒక ధర, వినియోగదారుల బంకులకు మరో ధరను కేటాయించారని, ప్రస్తుతం ధరతో పోల్చితే పెట్రోల్, డీజిల్ పంపులకు వచ్చే ధర ₹107, డీజిల్ అయితే ₹96 వస్తుంది. కానీ సహకార సంఘం పంపులకు ప్రస్తుతం డీజిల్ ₹108.50, డీజిల్ ధర ₹125 వస్తుందంట. వామ్మో, ఇది అంత రేటా? సాధారణ పెట్రోల్ పంపుల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ కంటే ఎక్కువ ధరకు ప్రభుత్వం నుండి ఇవ్వటం వలన నష్టాలు భరిస్తూ నడపలేకపోయామని పోచే వివరణ ఇచ్చారు. అందుకే పెట్రోల్ పంప్ నడపలేక మొత్తానికి మూతేసేశారంట. ఎవడైనా సహకార సంఘానికి ₹1, ₹10 తక్కువకి ఇస్తారు నార్మల్గా, ఎక్కడైనా సరే. మరి గత ప్రభుత్వంలో వీళ్ళు ఏ ప్రాతిపదికన, ఏ తెలివితేటలతో, ఏ లెక్కలతో ఇచ్చారో తెలియదు. కానీ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడున్న దయంతో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక పెట్రోల్, లీటర్ పెట్రోల్ బయట బంకుల్లో ₹107 వస్తుందంట వాళ్ళకి, బంకు వాళ్ళకి. తర్వాత ₹96 వస్తుందంట బయట డీలర్స్కి, పెట్రోల్ బంక్ వాళ్ళకి. కానీ వీళ్ళకేంటి, ₹107, ₹108.5 చేశారు. ₹96 మరీ ₹125. ఏంటది, డీజిలా ఇంకేమన్నానా? ₹125 వస్తే ఎవడు పోయించుకుంటాడండి ఇక్కడ? ఎవడు బుద్ధున్నాడు, ఎవడు ఇక్కడ పెట్రోల్ పోయించుకోడు. ఇంకా ఏదో సహకార సంఘం కదా, ₹1 తక్కువకి వస్తుందేమో అని ఆశపడ్డారు. సరే, ₹1 తక్కువ రాకపోయినా మామూలు ధరకి, అంటే బయట ఎంత రేటుకి అయితే ఇస్తారో అంత రేటుకి ఇస్తారేమో ఇంకొంచెం ఆశపడి ఉంటారు. మీరు బయట దానికన్నా డబల్ రేటు, డబల్ కాదులే కానీ బయట దానికన్నా అంత రేటు ఎక్స్ట్రా పెడితే ఎవడు కొంటాడండి అక్కడ పెట్రోల్ బంకు? పెట్రోల్ ఎవడు కొంటాడు, డీజిల్ ఎవడు పోయించుకుంటాడు? ఏమో మరి ఇంత తెలివి తక్కువ పనులు చేశారు అప్పట్లో మీరు. ఇంకేం చేస్తారు పాపం వీళ్ళు? భారీ నష్టం మూటగట్టుకున్నారంట. పెట్రోల్ పంప్ వల్ల సొసైటీకి భారీ నష్టం వాటిల్లిందని నిర్వాహకులు సంఘానికి చెప్తున్నారు. పెట్రోల్ పంప్ ప్రాథమిక సహకార సంఘానికి తీరని నష్టమే తెచ్చిపెట్టింది. కేవలం సంవత్సర కాలంలో ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగానే సహకారం చేద్దామనుకున్న సంఘానికి సర్వ నష్టం వాటిల్లేలా చేసిందని సభ్యులు వాపోయారు. పెట్రోల్ పంప్ నిర్మాణానికి 22 లక్షలు, పెట్రోల్, డీజిల్ తేడానికి 12 లక్షలు, 2 లక్షలు పొలం లీజుకి అడ్వాన్స్ ఇచ్చి 25 సంవత్సరాల అగ్రిమెంట్, మొత్తం 36 లక్షలు ఖర్చు అయిందంటే వీళ్ళకి. సర్కారు నిర్ణయం వల్లనే పెట్రోల్ పంప్ మూతపడి ప్రాథమిక సహకార సంఘానికి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు. అయినప్పటికీ నష్టం భరిస్తూనే బంద్ ఉన్న పెట్రోల్ పంపు స్థలానికి ప్రతి నెల 10,000 అద్దె కూడా ఇవ్వటం లేదని సంఘం సభ్యులు చెప్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని నమ్ముకొని దిగితే ఇలా నష్టపోతారు. అట్లున్నాయి గతం చేసిన ప్రభుత్వాలు. పెట్రోల్ పంపు నిర్వహణ సాధారణంగా 2 రకాలు ఉంటుంది.
నేరుగా ఆయిల్ కంపెనీ డీలర్ల ద్వారా నిర్వహించే పెట్రోల్ బంక్ ఒకటి, వ్యక్తిగతంగా నిర్వహించే కన్జ్యూమర్ బంకులు ఉంటాయి. కంపెనీ డీలర్ పెట్రోల్ పంప్ కంటే కన్జ్యూమర్ పంపులకు పెట్రోల్ డీజిల్ ₹1 తక్కువ ఉండేది. కానీ సరిగ్గా పెట్రోల్ పంప్ ప్రారంభించిన సంవత్సరం గడవకుండానే గవర్నమెంట్ నిర్ణయాలతో తారుమారైపోయింది వీళ్ళ పరిస్థితి. కంపెనీ డీలర్ నిర్వహించే పెట్రోల్ పంప్ కంటే కన్జ్యూమర్ పంపులకు ప్రభుత్వాలు ఎక్కువ ధరలు కేటాయించడంతోనే ఎంతో హంగు ఆర్భాటంగా ప్రారంభించిన సహకార సంఘం పెట్రోల్ పంపును అధికారులు మూతపడేయాల్సి వచ్చింది. మొత్తంగా పెట్రోల్ పంప్ వల్ల సహకార సంఘానికి కోలుకోలే నష్టం వాటిదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘానికి వాటి నష్టాన్ని పూరించేదెవరో, పునఃప్రారంభించేదెవరో. ప్రాథమిక సంఘం ఆధ్వర్యంలో 14 ఫిబ్రవరి 2021 ప్రారంభించారు. అంచనా వ్యయం 44 లక్షలుగా నిర్ణయించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఒప్పందం చేసుకొని స్థలానికి 2 లక్షలు, వాచ్మెన్కి నెలకు 4,000 వేతనం, స్థలానికి అద్దెకు నెలకు 11,000, ట్యాంక్ కెపాసిటీ 2022 కిలోలీటర్ల చొప్పున ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ మూతపట్టడంతో నష్టాల పాలైన ప్రాథమిక సహకార సంఘాన్ని నష్టం పూరించేదెవరో, పునః ప్రారంభించేదెవరో వేచి చూడాలి. కనీసం మరి జరిగిపోయింది, ఈ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళని దీనిపైన చర్యలు తీసుకోవచ్చు కదా. సహకార సంఘం వాళ్ళు కొంచెం రైతులకి అక్కడ ఉన్న వాళ్ళకి ₹1 తక్కువకు వస్తారని స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల మొత్తానికి మూసేయాల్సి వచ్చింది. కనీసం ఈ ప్రభుత్వం అయినా కొంచెం చర్యలు తీసుకొని కాస్త అవి ఓపెన్ చేస్తే ఆ పెట్రోల్ బంకు, ఇప్పటికే వాళ్ళు ఎంతో నష్టపోయారు, కనీసం కొంతన్నా వాళ్ళకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. మెయిన్గా ఆ ఊళ్ళో వాళ్ళ ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది. మరి ప్రభుత్వాలు దీనిపైన చర్యలు తీసుకుంటుందో మాకెందుకు లేని చూస్తూ ఊరుకుంటారో చూడాలి మరి.